సో ముఖ్యమైన నయనార్లు ఎవరున్నారు? సో తిరునీలకంఠ. ఫస్ట్ వచ్చేసి తిరునీలకంఠ. సో నీలకంఠ అంటే నీలం అంటే నలుపని కాదు, డార్క్ బ్లూ, చాలా డార్క్ ఉండే నెమలికి ఉంటాయి కదా, నెమలికి అంటాం. సో శివుడు విషం తాగుతాడు కదా, సో అమృతం చిలికేటప్పుడు మందర పర్వతాన్ని, అవును మందార పర్వతం ఏదో సంథింగ్ ఉంటుంది, ఆ పర్వతాన్ని చిలికేటప్పుడు వస్తుంది అమృతం, విషం వస్తుంది అనమాట. ఫస్ట్ ఆ విషం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రపంచం చాలా కఠినమైన విషయం అనమాట, దాన్ని ఎవరు తట్టుకోలేరు అనుకుంటారు. సో దేవతలంతా ఆలోచించుకుంటారు ఎవరైతే తట్టుకోగలరని చెప్పేసి శివుడిని ఎంచుకుంటారు. శివుడు మాత్రమే, శివుడు తాగుతాడు అనమాట. ఆ విషం తాగినప్పుడు అది లోపలికి వెళ్తే చనిపోతాడు అని చెప్పేసి పార్వతీదేవి వచ్చేసి ఇక్కడ చేయబెడుతుంది. చేయబెట్టడం వల్ల అక్కడ వరకు ఆగిపోద్ది అనమాట. సో ఆ విషయం మామూలుగా విషయం తీసుకున్న వ్యక్తి చూడండి నల్లగా అయిపోద్ది, బాడీ నీలం కలర్లో వచ్చేస్తుంది. ఈవెన్ మనకి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు కూడా ఆయన బాడీ చాలా నీలం కలర్లో అయిందనమాట అప్పుడు తాష్కెంట్లో. సో చాలా మంది హార్ట్ అటాక్ అని చెప్తారు, కానీ ఆయన ఏదో విషప్రయోగం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికి వాదనలు ఉన్నాయి. సో అది ప్రూవ్ అవ్వలేదు అనమాట, ఇప్పటికి కూడా రహస్యంగా ఉంది. అంటే మనకి విషం ద్వారా చనిపోయిన వ్యక్తులు కూడా చూడండి నీలంగా అయిపోతుంది బాడీ అంతా, ఏదైనా విషం పాములు ఎక్కువ విషం అనే బాడీలో ఇంజెక్ట్ అయినప్పుడు. సో అట్లా అందువల్ల నీలంగా అయిపోతుంది అనమాట, డార్క్ బ్లూలో ఉంటుంది. అందుకే నీలకంఠ అంటారు. కంఠ అంటే నెక్ అని చెప్పేసి, గొంతు అని, మెడ. సో నీలకంఠ అంటే నీలం కలర్లో ఉండే కంఠం అని చెప్పేసి. సో శివుడిని అలా పిలుస్తాడు నీలకంఠ అని. తిరునీలకంఠ మొట్టమొదటి ఇంపార్టెంట్ సెయింట్ ఎవరంటే తిరునీలకంఠ. సో ఇతను. నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే మెయిపోరుల్. సో మెయిపోరుల్, వీరమెంద. నెక్స్ట్ వచ్చేసి అమరనీడి. నెక్స్ట్ కరైకల్ అమ్మైనార్, ఇవి ఉమెన్ అనమాట. కరైకల్. సో వీళ్ళు ఇంపార్టెంట్ నైనార్లు అనమాట. సో తిరునీలకంఠ, మెయిపోరుల్. సో మెయిపోరుల్, వీరల్ మింద, వైరల్ ఎలా అనుకోండి. సో నెక్స్ట్ అమరనీడి, కరైకల్ అమ్మయార్, ఈమె ఉమెను. సో ఉమెన్ మహిళను రాసుకోండి బ్రాకెట్లో, మహిళ. సో మహిళా నైనార్ అనమాట. సో మహిళా నైనార్. సో కాబట్టి వీళ్ళంతా ఎవరంటే నైనార్స్ అనమాట, శివుడిని పూజించేవాళ్ళు. ఇక్కడ మనం నైనార్లు అని చెప్తున్నామంటే వాళ్ళు విష్ణువుని పూజించరు, అసలు విష్ణువునే పూజించరు. స్టిల్ టుడే ఇప్పటికి కూడా మనకి తమిళనాడులో శివుడిని పూజించేవాళ్ళు, విష్ణువుని పూజించేవాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇప్పుడు మనకి విలేజ్లో ఉన్నటువంటి ప్రీస్టులు, పురోహితులు చూడండి అన్ని దేవుళ్ళని పూజిస్తారు. సో ఒకే ఏరియాలో అన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు సిటీస్లో అనుకోండి, నగరాల్లో మల్టీ గాడ్స్ ఉంటారు, అంటే ఒకే టెంపుల్ అందరు దేవుళ్ళు ఉంటారు. సో గణపతి, సరస్వతీదేవి, శ్రీరాముడు, శివుడు, వినాయక అందరూ ఉంటారు కదా. సో ఇట్లా ఆంజనేయ స్వామి అలా. కానీ ఇక్కడ తమిళనాడు ప్రాంతంలో ఎస్పెషల్లీ ఇప్పటికి మనం చూస్తే నైనార్లు అలవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. సో అర్థమైందా, ఇలా అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా, నైనార్లు అలవాళ్ళు అని చెప్పేసి. సో వీళ్ళే అనమాట మనకి మేజర్గా భక్తి మూమెంట్ తీసుకొచ్చింది వీళ్ళే అనమాట. కాబట్టి భక్తి మూమెంట్లో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ భక్తి మూమెంట్లో ఎంతమంది ఉన్నారు? ఒకరు నైనార్లు ఉన్నారు, ఇంకొకరు వచ్చేసి అలవార్స్ ఉన్నారు. సో ఇలా డివైడ్ అయింది. ఇలా కాకుండా మళ్ళీ భక్తి మూమెంట్ రెండుగా డివైడ్ అవుతుంది. సో 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. సో ఒకటి వచ్చేసి నిర్గుణ అంటారు, ఇంకోటి వచ్చేసి సగుణ అంటారు. సో నిర్గుణ అంటే నో ఫామ్, దేవుడికి ఎలాంటి రూపం ఉండదు. సగుణ అంటే గాడ్ హ్యాస్ ఫామ్, దేవుడికి రూపం ఉందని చెప్తారు. సో అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు మనం ఆ నిర్గుణ ఎవరున్నారు, సగుణ ఎవరున్నారు చూద్దాం. సో ఇందులో కూడా కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారు. సగుణాన్ని ఎవరు ఫాలో అవుతారు? దేవుడికి రూపం ఉందని చెప్పేసి ఎవరు చెప్తారు? దేవుడికి రూపం లేదు కానీ హిందూ మతాన్ని పూజిస్తారు వాళ్ళు, కానీ దేవుడికి రూపం లేదని చెప్తారు. ఓకేనా? సో కాబట్టి దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, ద భక్తి మూమెంట్ సెయింట్స్ వర్ డివైడ్ ఇంటూ 2 schools డిపెండింగ్ ఆన్ ది వే ఆఫ్ దే ఇమేజిన్ గాడ్ అనమాట. అయితే ఇక్కడ మనకు కనిపించే ఈ నిర్గుణ సర్గుణ ఎక్కువగా మనకి నార్త్ ఇండియాలో కనిపిస్తాయి. సో సౌత్ ఇండియాలో ఏమున్నాయి? అల్వార్సు, నైనార్సు. సో అల్వార్సు, నైనార్స్ ఉంటారు. వీళ్ళు దేవుడికి రూపం ఉందని చెప్పేసి ఎక్కువగా సగుణ ఫాలో అవుతారు. సగుణ అంటే రూపం ఉందని చెప్పేసి దేవుడికి, సో సగుణాన్ని ఫాలో అవుతారు. కానీ భక్తి మూమెంట్ ఎప్పుడైతే ఉత్తర భారతదేశానికి వ్యాప్తి చెందుతుందో అక్కడ 2 రకాలు డివైడ్ అయిపోతుంది అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇందులో మొట్టమొదటి వచ్చేసి ఏంటంటే నిర్గుణ అని రాసుకోండి, నిర్గుణ. సో మొట్టమొదటి వచ్చేసి నిర్గుణ రాసుకున్నారా? నిర్గుణ శాఖ అని కూడా అంటారు ఎగ్జామినేషన్లో. సో ఒక్కోసారి నిర్గుణ శాఖ అని కూడా పిలుస్తారు. నిర్గుణ అంటే మొట్టమొదటిది ఏంటంటే ఇన్విజిబుల్ ఫార్మ్లెస్ గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్ అనమాట. అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు లేదా ఫీచర్స్ అంటాం కదా, ఎటువంటి లక్షణాలు అనేవి ఉండవన్నమాట దేవుడికి సంబంధించి. దేవుడు అంటే ఇలా ఉంటాడు, సో ఇలా ఈ రూపం ఉంటుంది,
అట్లా. కాబట్టి ఇక్కడ ఏం భావిస్తారంటే దేవుడికి రూపం లేదని చెప్పేసి భావిస్తారు. సో దేవుడికి రూపం లేదని చెప్పేసి వీళ్ళు భావిస్తారు. రూపమే కాదు, లక్షణాలు కూడా లేవని చెప్తారు. ఎటువంటి లక్షణాలు కూడా లేవు. అంటే మనం అతి శక్తులు ఉంటాయి, మహిమలు ఉంటాయని చెప్తాం కదా, అలాంటివి కూడా. కాబట్టి నిర్గుణ శక్తు. సో భక్తి మూమెంట్లో, భక్తి ఉద్యమంలో మొట్టమొదటి రాసుకోండి ఇది. సో దేవుడికి రూపం లేదు మరియు లక్షణాలు లేవని నమ్ముతారు. వీళ్ళు దేవుడికి రూపం లేదు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సేమ్ రాసేసుకోండి. నేను మీకు చిన్న చిన్న తీసుకొచ్చాను పాయింట్స్ మొత్తం కూడా. సో వీళ్ళు దేవుడికి రూపం లేదు, ఫార్మ్లెస్ గాడ్ అనమాట. అంటే దేవుడికి రూపం అయితే లేదు. మనకి ఇస్లాంలో కూడా సేమ్ అంతే. ఇస్లాంలో కూడా దేవుడికి రూపం అనేది ఉండదు, కానీ దేవుడిని పూజిస్తారు. దేవుడు అనే వ్యక్తి ఉన్నారు, కానీ రూపం అనేది లేదని చెప్పేసి ఇస్లాంలో కూడా ఉంటుంది. సిక్కు మతంలో కూడా అంతే. అందుకే మనకి గురునానక్ ఇక్కడ ఉంటాడు. సో అర్థమైందా? సో కాబట్టి దేవుడికి రూపం లేదు, అలానే దేవుడికి సంబంధించిన లక్షణాలు కూడా లేవు. దేవుడు అంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, సో దాని చేతిలో ఆయుధాలు ఉంటాయి, ఇలా అని చెప్పేసి వీళ్ళు నమ్మరనమాట. ఓకేనా? ఇందులో మనకి ఎక్కువగా మనం చూసుకుంటే నిర్గుణ శక్తి చూద్దాము. నిర్గుణ భక్తిస్ పొయిట్రీ వాజు చూడండి, జ్ఞాన శ్రేయ ఆర్ హ్యాడ్ రూట్స్ ఇన్ ది నాలెడ్జ్ అనమాట. వీళ్ళు దేన్ని నమ్ముతారంటే మంత్రాలు, రిచువల్స్ వీటిని కాదనమాట, జ్ఞాన మార్గాన్ని మాత్రమే నమ్ముతారు. సో అర్థమైందా? ఓన్లీ నాలెడ్జ్ని మాత్రమే నమ్ముతారు. కాబట్టి నిర్గుణ భక్తి పొయిట్రీ. సో కాబట్టి వీళ్ళ కావ్యాలు, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తాయి, జ్ఞానాన్ని. సో వీళ్ళ కావ్యాలు జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తాయి అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో రాసేసుకోండి. సో నిర్గుణ భక్తి పొయిట్రీ వాజ్ జ్ఞాన శ్రేయ. కాబట్టి ఈ వర్డ్ రాసుకోవాలి మీరు. జ్ఞానాన్ని అన్నప్పుడు బ్రాకెట్లో తెలుగు మీడియం వాళ్ళు జ్ఞానాన్ని రాసుకుని ఈ బ్రాకెట్లో ఇది రాసుకోండి. జ్ఞాన, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎగ్జామ్లో అడుగుతారు. జ్ఞాన శ్రాయి అంటే ఆర్ హ్యాడ్ రూట్స్ ఇన్ ది నాలెడ్జ్ అనమాట, అంటే జ్ఞాన మార్గాన్ని పొందడం అని చెప్పేసి. సో జ్ఞాన శ్రాయి అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది. అర్థమైందా? సో నిర్గుణ శక్తి అంటే నిర్గుణ, నిర్గుణ అంటే రూపం లేదని చెప్పేసి అర్థం. మనకి వర్డ్ టెర్మినాలజీ అర్థం వచ్చేసి సాంస్క్రిట్లో. సో నిర్గుణ అంటే వీళ్ళు దేవుడికి రూపము మరియు లక్షణాలు లేవు. అలానే వీళ్ళ ఒక కావ్యాలు, సో వీళ్ళు దేవుడిని పూజించే విధానాలు కావచ్చు, స్థుతులు కావచ్చు, అన్నీ కూడా దేవుడి రూపం గురించి చెప్పరనమాట. అర్థమైందా? సో ఓన్లీ జ్ఞాన మార్గాన్ని గురించి మాత్రమే ఉంటుంది. సో వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారు? సో నిర్గుణ సెయింట్స్ అనమాట. నిర్గుణకు సంబంధించిన వ్యక్తులు అనమాట, లేదా సన్యాసులు. నిర్గుణకు సంబంధించిన సన్యాసులు ఎవరున్నారు? సో నిర్గుణకు సంబంధించిన సన్యాసులు ఎవరున్నారు? ఒకరు వచ్చేసి గురునానక్, ఫౌండర్ ఆఫ్ ది సిక్కిజం, సిక్కు మతం యొక్క గురువు అనమాట, సిక్కు మతం యొక్క స్థాపకుడు. ఫస్ట్ గురునానక్ బ్రాకెట్లో రాసుకోండి. సిక్కు మత స్థాపకుడు అంటే గురునానక్ కూడా. సో గురునానక్ ఈయన కూడా ఈ నిర్గుణ సెయింట్కి సంబంధించిన వ్యక్తి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా గురుద్వారాకి? గురుద్వారాకి సండే పూట వెళ్ళొచ్చు, హిందూస్ అందరికి అలో ఉంటుంది. పంజాబ్ అవసరం లేదు, ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇది ఉంది కదా మైత్రివనం. సో మైత్రివనం దగ్గర మాల్, సత్యం థియేటర్ ఉంది ఓల్డ్ది, ఇప్పుడు ఏదో కట్టారు అక్కడ. ఆ మాల్ దానికి ఎదురుగా ఉంటుంది. నేను వెళ్తుంటా ఎక్కువ. వెళ్ళొచ్చు గురుద్వారాకి, ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట, హిందూస్ కూడా వెళ్ళొచ్చు. సో గురుద్వారాకి వెళ్ళొచ్చు, క్లాత్ కట్టుకుని హెడ్కి వెళ్ళొచ్చు అనమాట. అట్టా కంపల్సరీ ఉండాలి, అది రూల్ అనమాట. సో క్లాత్. కాబట్టి గురునానక్ ఇక్కడే ఉంటాడు. సో సిక్కు మతంలో కొన్ని ఉంటాయన్నమాట. సో కొన్ని ఫాలో అవుతారు వాళ్ళు, ఆ టెర్మినాలజీస్ ఉంటాయి, మీకు మళ్ళీ చెప్తాను. సో ఖచ్చితంగా వాళ్ళు కిర్పాన్ అంటారు. కిర్పాన్ అంటే చిన్న కత్తి అనమాట. కంపల్సరీ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. మీరు చూసారా మార్కెట్లో సంతలకు వచ్చే ఉమెన్ కూడా కిర్పాన్ ఉంటుంది, వాళ్ళు ఇలా వేసుకుని ఉంటారు. ఉమెన్ చిన్న కత్తి ఉంటుంది, అది కంపల్సరీ వేసుకోవాలి. కాడా, సో కాడా కంపల్సరీ ఉండాలి సిక్కు మతంలో అందరికీ. సో అందుకే వాళ్ళు ఎక్కువ వేస్తుంటారు కాడా. ఇది హిందూ మతంలో కూడా ఎక్కువగా ఉంటుంది. కాడా కల్చర్ అనేది హిందూ మతంలో ఉంటుంది, సిక్కు మతంలో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కచ్చా అంటారు. కచ్చా అంటే షార్ట్ వేసుకుంటారు వాళ్ళు, సోల్జర్స్ కదా అప్పట్లో, కచ్చా అంటారు. నెక్స్ట్ హెయిర్ తీయరు వాళ్ళు. సో తలకి వేడు హెయిర్ అని తీయరు. సో అర్థమైందా? హెయిర్ పెంచుతారు. అంటే మతాన్ని బాగా ఫాలో అయ్యేవాళ్ళు. కొంతమంది ఫాలో అవ్వరు. ఇప్పుడు యువరాజ్ సింగ్ ఇట్లాంటి ప్లేయర్స్ ఉంటారు కదా, కొంతమంది ఫాలో అవ్వరు. ఆర్థోడాక్స్గా ఉండేవాళ్ళు, అంటే ఆ మతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ ఉన్నారు. సో చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. సో హర్భజన్ సింగ్ టర్బన్ అవన్నీ ఉంటాయి. సో టర్బన్ ఉంటుంది పైన, తలపాగా అంటారు కదా, టర్బన్, ఇవన్నీ ఉంటాయి. సో అట్లా. అయితే వీళ్ళు ఏంటంటే గురునానక్ అనమాట. వీళ్ళ మత స్థాపకుడు ఎవరంటే గురునానక్. సో గురునానక్ వచ్చి నిర్గుణ శక్తికి సంబంధించినటువంటి సన్యాసి అనమాట. సో అందుకే మనకి గురుద్వారాలు ఎక్కడ కూడా విగ్రహాలు కనిపించవు. మీరు చూసారు ఇక్కడ విగ్రహాలు ఉండవు, ఓన్లీ ఏముంటాయంటే అక్కడ సమాధులే ఉంటాయి. సో దేవుడిని భావిస్తారంటే దేవుడి యొక్క దూత అంటారు వీళ్ళని, గురువుల్ని. దేవుడి యొక్క దూత. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, రూపం అనేది చెప్పలేదు. సిక్కు మతమైనా, ఇస్లాం అయినా, మిగతా వాటిల్లో. కానీ హిందూ మతంలో మాత్రం ఫామ్ ఉంటుంది అనమాట, దేవుడికి రూపం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఈ నిర్గుణ శక్తిలో ఉండే మొట్టమొదటి గురువు వచ్చేసి నెక్స్ట్ రవిదాస్. సో రవిదాసు హిందూ మతానికి సంబంధించిన వ్యక్తే. సో రవిదాసు, కానీ ఇతను నిర్గుణ శక్తిని మాత్రమే ఫాలో అవుతాడు. సో దేవుడికి రూపం ఉండదు, కానీ మనకి దేవుడు ఉన్నాడు, కానీ రూపం అనేది ఉండదు.
అని చెప్పి చెప్తాడు. ఆయన అంటే రవిదాస్. సో రవిదాస్ మనకి మహారాష్ట్ర రీజన్ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో మనకి విలేజ్ దగ్గర భజన వేస్తుంటారు, భజన అంటారు కదా. సో భజన, పండ్ర భజన వాళ్ళు చెప్తారు కదా. సో ఆయన ఒక గురువు అనమాట, దానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ కబీర్. సో కబీర్ ఉన్నటువంటి సన్యాసుల్లో ఈయన కూడా అనమాట, కబీర్. సో కబీర్ కూడా ఏంటంటే నిర్గుణ శక్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే దేవుడు అంటే ఒకే ఒక మీనింగ్ వచ్చేసి జ్ఞానం. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, సో గాడ్ ఉన్నాడు, కానీ గాడ్కి ఎటువంటి రూపం లేదు. సో దేవుణ్ణి ఎలా మనం పూజించుకోవాలంటే జ్ఞానం ద్వారా. సో మనం జ్ఞానం సంపాదించుకున్నామంటే మనం దైవ మార్గాన్ని పొందినట్టే అని చెప్పేసి నిర్గుణ శక్తిలో ఉన్నటువంటి సన్యాసులు చెప్తారనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి గురునానక్, రవిదాసు, కబీర్. ఓకేనా. ఇది నిర్గుణ శక్తికి సంబంధించింది. సో సగుణ, నెక్స్ట్ వచ్చేసి సగుణ అంటే రూపం ఉన్నటువంటి. సో సగుణ బిలీవ్ ఇన్ ది గాడ్ విత్ ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్. అంటే దేవుడికి రూపం ఉంటుంది, రూపం మరియు లక్షణాలు ఉంటాయి. రూపం మరియు లక్షణాలు. సో రూపం మరియు లక్షణాలు అయితే ఉంటాయన్నమాట దేవుడికి. కాబట్టి రాసుకోండి. సో ఇంగ్లీష్ మీడియంలో బిలీవ్ గాడ్ విత్ ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్. సో దేవుడికి రూపం మరియు లక్షణాలు ఉంటాయి ఇందులో, లేదని రాసుకోండి. దేవుడికి రూపం మరియు లక్షణాలు ఉంటాయి. అంటే దేవుడు అంటే ఇలా ఉంటుంది రూపం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళైతే చెప్తారనమాట. సో సగుణ శక్తిలో ఉండేవాళ్ళు. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, నిర్గుణ శక్తి. సో నిర్గుణ శక్తిలో దేవుడిని ఎలా పూజించాలని చెప్పాను, జ్ఞానము శ్రాయ అని చెప్పాము. అంటే జ్ఞానం ద్వారా. సో మనం ఎక్కువ జ్ఞానం పొందినమంటే అదే దేవుడి యొక్క భావన, ఆశీస్సులు అంటారు కదా, అట్లా. కానీ ఇక్కడ మాత్రం సగుణ శక్తి వారు పొయిట్రీ వాజ్ ది ప్రేమ శ్రాయి. ప్రేమ అంటే దేవుడి పట్ల ప్రేమ చూపించాలి. ఇందాక నేను చెప్పాను కదా, ప్రేమ శ్రాయి. సో ప్రేమ శ్రాయి అనే కాన్సెప్ట్ ద్వారా చూపించాడు అనమాట. విత్ రూట్స్ అనమాట, విత్ రూట్స్ ఇన్ లవ్. సో లవ్ అనమాట, విత్ రూట్స్ ఇన్ లవ్ అని చెప్పేసి అర్థం. ఓకేనా. సో ఇది ఇక్కడ చూడండి, ఈ ప్రేమ అనేది దేవుడి పట్ల ఎలా చూపిస్తాం మనం. సో ఇందా చెప్పాను కదా, భక్తి కీర్తనలు. సో మన భజనలు కీర్తనలు ఎందుకు చేస్తాము, దేవుడి గురించి భజనలు కీర్తనలు చేస్తాం. సో అర్థమైందంటే అతన్ని ఎక్కువగా పూజిస్తున్నాం అనమాట, స్తుతిస్తున్నాం దేవుణ్ణి. సో ఇప్పుడు వినాయకుడికో హనుమానికి సంబంధించి 108 మంత్రాలు చదువుతాం. ఎందుకు చదువుతాము, ఆయన పట్ల ఉంటే ప్రేమ భక్తి అనమాట. కాబట్టి దేవుడి మీద ఉన్న భక్తిని ప్రేమ రూపంలో చూపిస్తాం మనం. కాబట్టి సగుణ శక్తి వాళ్ళకు సంబంధించినటువంటి విధానం, దేవుణ్ణి పూజించే విధానం ఎలా ఉంటుందంటే ప్రేమ సాయి అనమాట. ప్రేమ అంటే లవ్ అని చెప్పేసి. కాబట్టి రాసుకోండి ఈ వర్డ్. సో వీళ్ళు దేవుణ్ణి ప్రేమ సాయి మార్గంలో పూజిస్తారు. ప్రేమ సాయి అనే మార్గంలో పూజిస్తారని రాసుకోండి. అనే మార్గంలో పూజిస్తారు. సో అర్థమైందా, నిగుణ వాళ్ళకి సగుణ వాళ్ళకి డిఫరెన్స్. సో ఇందులో సగుణ గురించి చూద్దాం. సగుణాలకు సంబంధించిన సన్యాసులు. సో సగుణ సన్యాసులు ఎవరున్నారు, చాలా మందే ఉంటారు, కానీ ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడిగే రిపీటెడ్ అనమాట. మనకి తులసీదాస్ తెలుసు కదా, తులసీదాసు దేవుడిని పూజిస్తూ ఆయన కీర్తనలు ఎన్నో ఉంటాయి. తులసీదాస్ కీర్తనలు మనకి అన్నమయ్య ఎలాగో సౌత్ సైడ్, నార్త్ సైడ్ తులసీదాస్ అలా అన్నమాట. తులసీదాసు ఈయన రాస్తాడు, చాలా రాస్తాడు. హనుమాన్ చాలీసా తెలుసు కదా, హనుమాన్ చాలీసా కూడా ఈయన కంపోజ్ చేస్తాడు తులసీదాసు. నెక్స్ట్ సూర్దాస్ కూడా సగుణ శక్తి అనమాట. మీరాబాయి ఆల్మోస్ట్ ఇవి కృష్ణుడినే లవ్ చేస్తుంది, కృష్ణుడిని ప్రేమిస్తుంది అనమాట. సో భర్తగా స్వీకరిస్తుంది కృష్ణుడినే, అంటే అంత ప్రేమ చూపిస్తుంది కృష్ణుడి పైన. సో మనకి తరిగొండ వెంగమామ అని ఉంటారు, వెంకటేశ్వర స్వామి వైపు చూపిస్తుంది ప్రేమ. సో అట్లా ఈమె వచ్చేసి మీరాబాయి అనమాట. మీరాబాయి అంటే ఈమె ఒక రాజపుత్ర స్త్రీ, రాజపుత్రులు ఉన్నారు కదా, రాజపుత్రులకు సంబంధించిన ఒక స్త్రీ అనమాట. అయితే దేవుడి పట్ల భక్తిలో వెళ్ళిపోతుంది ఆమె. సో మొత్తం ఆమె జీవితం మొత్తం కూడా దేవుని యొక్క భక్తికి అంకితం చేస్తుంది. కాబట్టి సగుణ వాళ్ళు ఎక్కువగా ప్రేమ స్థాయి అనమాట. మనం కూడా దీన్నే ఫాలో అవుతాం, సగుణ శక్తినే. మనం టెంపుల్స్కి వెళ్తాం, దేవుడిని ఎలా పూజిస్తాము, విగ్రహ రూపంలో భావిస్తాం. ఐడోల్ట్రీ అంటే వీళ్ళు విగ్రహారాధన ఉందని చెప్పేసి అర్థం, ఇక్కడ వాళ్ళకి విగ్రహారాధన లేదని చెప్పేసి అర్థం. అర్థమైందా. సో ఇక్కడ మనం దేవుని ఎలా పూజిస్తాము, సో పుష్పాలు, అర్థమైందా, పుష్పాలతో పూజిస్తాము, హారతిస్తాము. సో టెంకాయ కొడతారు, నారికేలం అంటారు కదా. సో ఇట్లా చాలా లక్షణాలు ఉన్నాయి, లేదా అట్రిబ్యూట్స్ లక్షణాలు ఉన్నాయి. దేవుడిని పూజించే విధానం కావచ్చు, దేవుడికి రూపం ఉంది. సో హిందూ మతంలో కొంతమంది ఉంటారు సెక్స్, వాళ్ళు దేవుడిని ఆ రూపం అనేది ఉండదన్నమాట, కానీ దేవుడిని పూజిస్తారు. సో అర్థమైందా. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ తెలుసా మీకు, రాజా రామ్మోహన్ రాయ్ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వస్తాడు. సో అతన్ని మోడర్న్ ఇండియన్ మేకర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు, ఆధునిక భారత పితామహుడు అంటారు. ఎందుకంటే మన భారతదేశానికి బ్రిటిష్ టైంలో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు, పాశ్చాత్య విద్య, ఆయనకి ఇంగ్లీషు, ఫ్రెంచ్, పర్షియన్ చాలా లాంగ్వేజ్ వచ్చాయన్నమాట. ఆయన విగ్రహారాధన చేయడు, అలానే పూజలు పురస్కారాలు ఎట్లాంటి ఏం చేయడు, కానీ హిందూ మతాన్ని ఫాలో అవుతాడు. హిందూ మతం ఎలా ఫాలో అయ్యాడంటే జ్ఞానం ద్వారా.
ఉపనిషత్తు ఇవన్నీ చదవమంటాడు. వేదాంత ఉపనిషత్తు చదువుకోండి, దానివల్ల జ్ఞాన మార్గం వస్తుందని చెప్తాడు అనమాట. అంటే అతను ఏంటి నిర్గుణ, కానీ హిందూ మతంలో ఉంటాడు, కానీ నిర్గుణ అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది హిందూ మతంలో ఉంటారు, కానీ దేవుణ్ణి పూజించరు, కానీ దేవుణ్ణి నమ్ముతారు, కానీ దేవుడికి రూపం అనేది లేదు అని చెప్పి చెప్తారు అనమాట. మనం జ్ఞానాన్ని పొందితేనే దేవుడు అని చెప్పేసి అర్థమైందా? గౌతమ్ బుద్ధ ఎగ్జాంపుల్, గౌతమ్ బుద్ధ కూడా సేమ్ ఇంతే. ఆయన కూడా జ్ఞాన మార్గాన్ని, వర్తమాన మహావీరుడు కూడా జ్ఞాన మార్గాన్ని పొందాలని చెప్పి చెప్తాడు. సో గౌతమ్ బుద్ధ నెవర్ సెడ్, సో ఆయన దేవుడు ఉన్నాడని చెప్పలేదు, దేవుడు లేడని చెప్పలేదు. అర్థమైందా? జైనిజం కూడా అంతే. కానీ జైనిజంలో మనకి ఉంటాయి విగ్రహాలు, బాగా కనిపిస్తుంది, విగ్రహాలు ఉంటాయి. సో వాళ్ళు పూజిస్తారు కదా తీర్థంకరుణ్ణి, అక్కడ విగ్రహాలు ఉంటాయి, వాళ్ళ గురువులు పూజిస్తారు. ఓకేనా? సో ఇట్లా అయితే ఆ రెండు మతాలు కూడా జైన మతము, బౌద్ధ మతం మాత్రం ఒకే మార్గాన్ని అనుసరించాయి, జ్ఞాన మార్గం. సో జ్ఞానాన్ని సంపాదించాలనేదే మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు అనమాట. ఓకేనా? సో ఇట్లా వీళ్ళు రెండు సెట్స్ ఉంటారనమాట. సో ఇప్పుడు ఫీచర్స్, అసలు లక్షణాలు ఏంటి? లక్షణాలు, సో ఇవి ఇంపార్టెంట్, ఎక్కువ స్టేట్మెంట్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. లక్షణాలు అంటే భక్తి మూమెంటు, భక్తి ఉద్యమ లక్షణాలు. అసలు భక్తి మూమెంటు తీసుకొచ్చారు, కారణాలు ఉన్నాయి. సో సూఫీ మతం ఎక్కువైపోతుంది, ఇస్లాంలో ఎక్కువ మంది చేరిపోతున్నారు, అండ్ బౌద్ధ మతం వ్యాప్తి చెందుతూ ఉంది. సో హిందూ మతంలో పెద్ద పెద్ద సన్యాసులు ఇట్లా రావడం వల్ల అవేర్నెస్ తీసుకొచ్చారు, బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇలా హిందూ మతంలో ప్రతి ఒక్క సామాన్యుడు అందరూ కూడా వివక్షత లేకుండా, అంటరానితనం లేకుండా అందరూ సమానమనే కాన్సెప్ట్ వచ్చింది భక్తి మూమెంట్లో, సోదరభావం. కాబట్టి ఇటువంటి తరుణంలో భక్తి మూమెంట్ ఏం చెప్తుంది అసలు? సో భక్తి మూమెంట్ తీసుకొచ్చారు సన్యాసులు మొత్తం. సో దేశమంతా తిరుగుతున్నారు అందరూ, కానీ భక్తి మూమెంట్ ఏం టీచ్ చేస్తుంది, ఒక సామాన్య ప్రజలకు ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి లక్షణాలు, సిద్ధాంతాలు అంటారు. ఇక్కడ యూనిటీ ఆఫ్ గాడ్ ఆర్ వన్ గాడ్ త్రూ ది నోన్ బై ది డిఫరెంట్ నేమ్స్ అనమాట. సో హిందూ మతంలో దేవుళ్ళు ఉంటారు. సో ఎంతమందిని పూజిస్తాము? 33 కోట్ల దేవతలు అంటారు. సో 33 కోట్ల దేవతలు అంటే అందరూ దేవుళ్ళు కాదు, దాంట్లో సెక్స్ ఉంటాయి అనమాట. సో కొన్ని సెక్స్ ఉంటాయి, దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా. సో అర్థం మీద మనకి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? చాలా మంది ఉంటారు. సో విష్ణువు అని చెప్పేసి శివుడు, బ్రహ్మ, గణపతి, హనుమాన్ ఇలా చాలా మంది పూజిస్తాం. కానీ కొన్ని మతాల్లో, ఇప్పుడు ఇస్లాంలో ఒకే దేవుడిని పూజిస్తారు, అంటే గాడ్ ఈజ్ వన్ గాడ్ అని చెప్పేసి పూజిస్తారు. అంటే డిఫరెన్స్ ఏంటంటే హిందూయిజంలో ఇండివిజువల్ విషెస్ ఉంటాయన్నమాట. అంటే నువ్వు చెట్టును పూజిస్తావు, సో ఇప్పుడు వర్షం పడితే వర్ష దేవుడిని పూజిస్తావు, ఇండివిజువల్ థ్యాంక్స్ టు రెయిన్ అనమాట. సో ఇండివిజువల్ థ్యాంక్స్ టు ల్యాండ్, భూదేవుని పూజిస్తావు. కానీ క్రిస్టియానిటీ, ఇస్లాం ఎలా ఉంటుందంటే కలెక్షన్ అనమాట, ఒకేసారి అంటే ఒకే దేవునికి చెప్తా ఉంటారు. గ్రూప్ ఆఫ్ దేవుడు వాళ్ళు ఎంతమందినే ఉండని ఒకే దేవుడిగా భావించి ఒకేసారి చెప్తారు ఒకే దేవుడికి. కానీ ఇక్కడ నువ్వు ఒకసారి హనుమాన్ని పూజిస్తావు, ఒకసారి రాముడిని పూజిస్తావు, ఒకసారి విష్ణువుని పూజిస్తావు. అంటే హిందూ మతంలో ఇండివిజువల్ థ్యాంక్స్ ఉంటాయన్నమాట ప్రతిదానికి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి నీకు 5 రకాల హెల్ప్లు చేశాడు. సో ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేశాడు, సో ఇంకోటి ఏదైనా జాబ్ పరంగా చేశాడు అనుకో, నువ్వు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తావు డిఫరెంట్గా. సో అట్లా హిందూ మతంలో డిఫరెంట్గా ఉంటుంది. కానీ క్రిస్టియానిటీ, ఇస్లాంలో ఒకేసారి చెప్తారు. ఓకేనా? ఇది డిఫరెన్స్ అనమాట. అర్థమైందా? సో అందువల్ల హిందూ మతంలో ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ గాడ్స్ అనేవాళ్ళు ఉంటారు హిందూ మతంలో. ఓకేనా? కాబట్టి అయితే మల్టిపుల్ గాడ్స్ ఉన్నప్పటికీ కూడా భక్తి మూమెంట్ ఏం చెప్తుందంటే, భక్తి మూమెంట్ అనేది సో దేవుళ్ళందరూ కూడా ఒకరే. సో దేవుళ్ళంతా ఒకే దేవుడు కానీ వివిధ రూపాలనే ఉన్నాయని చెప్పి చెప్తారనమాట. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ లైన్ రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు దేవుడు ఒక్కడే కానీ వివిధ పేర్లతో పిలుస్తామని రాసుకోండి. రేపు ఎగ్జామినేషన్ ఇలా అడుగుతారు. సో సేమ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఎగ్జామినేషన్లో, ఇవి మారవు. మీకు ఎగ్జామినేషన్లో ఇచ్చినా కూడా ఇవి మారవు అనమాట, సేమ్ ఇలానే ఉంటాయి. సో అర్థమైందా? సో దేవుడు యూనిటీ ఆఫ్ గాడ్ అనమాట. భక్తి మూమెంట్లో ఏం చేశారంటే, ఎక్కడో ఇప్పుడు మనకి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడెక్కడో శివుని పూజిస్తారు. మనకి అమర్నాథ్, ఆ షిమ్లా రీజన్స్ అంతా కూడా శివుని పూజిస్తారు ఎక్కువ. ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రీజన్లో ఎక్కువగా శ్రీరాముడిని, కృష్ణుడిని పూజిస్తారు. బృందావనం, ప్రయాగరాజు, అయోధ్య ఇవన్నీ. అర్థమైందా? మనకి తమిళనాడు వెళ్తే మొత్తం శివుడే ఉంటాడు. సో మనకి ఆంధ్రప్రదేశ్, సౌత్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా మనకి విష్ణు దేవుళ్ళు ఎక్కువ ఉంటారు. అర్థమైందా? అంటే విష్ణుదేవుళ్ళు మొత్తం ఉంటారు, కానీ రీజన్స్ని బట్టి కొన్ని ఫేమస్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనకి తెలంగాణ మొత్తంలో చూసుకుంటే యాదాద్రి టెంపుల్ చాలా ఫేమస్. అంటే ఈ రీజన్లో ఇప్పుడు నల్గొండ అనగానే ఎక్కడికి వెళ్తారు? యాదాద్రికి వెళ్తారు ఆబ్వియస్లీ. తిరుమల అనగానే తిరుపతి వాళ్ళంతా కూడా తిరుమల చూసుకుంటారు. అవునా కాదా? అంటే ఫేమస్ గాడ్స్ కొందరు ఉన్నారు. ఇలా ప్రజల మధ్య విభేదాలు రాకుండా, సో ఆల్రెడీ నైనార్లు, అల్లవార్ల మధ్య విభేదాలు వచ్చాయి. సో మళ్ళీ కూడా రాకుండా, ఇంకా దేవుళ్ళ పట్ల రాకుండా, మొత్తం దేవుళ్ళంతా ఒక్కరే కానీ వివిధ పేర్లతో మనం పిలుస్తున్నామనే భావన ప్రజల్లోకి తీసుకొస్తారు. ఎవరు? సన్యాసులు. భక్తి మూమెంట్ ఎవరు తీసుకొస్తారు? సన్యాసి. అంటే ఆయన పక్క రామానుజాచార్యులు ఉంటే ఆయన చుట్టూ 1000 మంది ఉంటారు. అర్థమైందా? అట్లా కాబట్టి ఆయన చెప్తే వింటారు కదా. సో ఇట్లా, కాబట్టి ఇదొక పాయింట్. నెక్స్ట్
కండెమినేషన్ ఆఫ్ ది రిచువల్స్, సెరమనీస్ అండ్ బ్లైండ్ ఫెయిత్. సో దీనికి సంబంధించినటువంటి పూజలు, పెద్ద పెద్ద పూజలు, పురస్కారాలు, కైంకర్యాలు వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తారు భక్తి మూమెంట్లో. పెద్ద పెద్ద వ్యక్తులు చేసే పూజలు, పురస్కారాలు సామాన్య వ్యక్తులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా చెప్పడమే జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. సో పూజలు, కైంకర్యాలు, రిచువల్స్, సాంప్రదాయాలు, పూజలు, సాంప్రదాయాలు ఎలా అయినా రాసుకోండి మీరు. సో పూజలు కొట్టేయండి, పూజలు కొట్టేసేయండి. సాంప్రదాయాలు సెరమనీస్ అనమాట. సెరమనీస్ అంటే పెద్ద పెద్ద కార్యాలు ఉంటాయి కదా, కైంకర్యాలు అని రాసుకోండి, క్లియర్గా ఉంటుంది. ఇంకా కైంకర్యాలు అంటారు. కైంకర్యాలు అంటే దేవుడిని పూజించే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు అనమాట. అవి అందరూ చేయలేరు, సామాన్యులు చేయలేరు. ఇప్పుడు కైంకర్యాలు అనేది మనం చేయలేము. సో అది చేయాలంటే దానికి చాలా మనీ అవుతుంది, పెద్ద పెద్ద పూజలు, యాగాలు చేయాలి. సో ఇటువంటి కైంకర్యాలు ఇటువంటివి కూడా వీళ్ళు బ్లైండ్ ఫెయిత్, మూఢనమ్మకాలు. సో మరియు మూఢనమ్మకాలను రాసుకోండి. మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండించింది. మూఢనమ్మకాలను తీవ్రంగా ఖండించింది. హిందూ మతంలో ఉండే ప్రతి ఒక్క మూఢనమ్మకాన్ని కూడా తీవ్రంగా ఖండించింది. ఏది? ఈ భక్తి మూమెంట్ అనమాట. సో అర్థమైందా? ఇక్కడ నుంచి ఎలాంటి మూఢనమ్మకాలు అనేవి హిందూ మతంలో ఉండకూడదు. సో ఇట్లా. సో ఊరి చివర మరిచిట దెయ్యం ఉందంటారు. సో ఇంకా అదే ఎన్ని జనరేషన్స్ అయినా అదే చెప్తుంటారు. సో అర్థమైందా? ఎప్పుడో చెప్పుంటారు ఆ స్టోరీ. సో జనరేషన్స్ రాబోయే తరాలకు కూడా చెప్తూనే వస్తుంటారు. అక్కడికి ఎవరు వెళ్ళరు ఇంకా. సో ఎవరో ఒకరు అది ప్రూవ్ చేసేంత వరకు అలానే ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సాంప్రదాయాలు. సో సాంప్రదాయాలు అంటే చిన్న చిన్నవి కూడా ఉంటాయి, కానీ పెద్ద పెద్ద సాంప్రదాయాలు అందరూ ఫాలో అవ్వలేరు కదా సామాన్యులు. అర్థమైందా? కైంకర్యాలు అందరూ చేయలేరు, ప్రజల్లో మూఢనమ్మకాలు ఉండకూడదు. వీటన్ని కూడా తీవ్రంగా ఖండించింది అనమాట భక్తి మూమెంట్. ఓకేనా? సో అందువల్లే భక్తి మూమెంట్ చాలా సక్సెస్ అయింది, భక్తి మూమెంట్. సో హిందూ మతం, బౌద్ధ మతం వైపు వెళ్లకుండా ఎక్కువ మంది హిందూ మతాన్ని దృఢంగా చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి రిజెక్షన్ ఆఫ్ ది ఐడల్ వర్షిప్. విగ్రహారాధనని వీళ్ళు విగ్రహారాధనను బహిష్కరించారు. ఆది శంకరాచార్యులకి భక్తి మూమెంట్కి సంబంధం ఉండదు. ఆది శంకరాచార్యులు ఆయన మామూలుగానే చేస్తాడు, దేశీయాటం చేసి బౌద్ధ మతం అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న టైంలో ఆయన హిందూ మతాన్ని కాపాడతారు. సో వీళ్ళు రిజెక్షన్ ఆఫ్ ది ఐడల్ వర్షిప్ అనమాట. విగ్రహారాధనను బహిష్కరిస్తారు. రాసుకున్నారా? విగ్రహారాధన బహిష్కరిస్తారు. నెక్స్ట్ చూడండి, ద భక్తి మూమెంట్ ప్రమోట్స్ ది సరెండర్ వన్ సెల్ఫ్ టు ది గాడ్. సరెండర్ వన్ సెల్ఫ్ టు గాడ్ అంటే మన యొక్క ఆత్మ, మనమంతా కూడా దేవుడికి అంకితం అవ్వాలి. సో దేవుడి యొక్క పూజలో, భావనలోనే ఉండాలని చెప్పి చెప్పారనమాట. సో ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడి నుంచి రాసుకోండి, ఇక్కడి నుంచి సరెండర్ టు వన్ సెల్ఫ్ టు గాడ్ అని ఇస్తారు. ఇదే ఇస్తారు ఎగ్జామినేషన్లో రేపు. సరెండర్ ఆఫ్ వన్ సెల్ఫ్ టు గాడ్ రాసుకోండి. దేవుడి భావనలో ఉండటం. సో దేవుడి భావనలో ఉండటం అంటే దేవుడి యొక్క భావన ఎప్పుడు మనం దేవుడిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. సో దైవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలని చెప్పి అర్థం. సరెండర్ అంటే ఏంటి? సరెండర్ అయిపోవడం, లొంగిపోవడం అంటారు కదా. సో దేవుడికి లొంగిపోవడం అంటే ఏదో దేవుడి దగ్గర కూర్చొని అక్కడే ఉండమని కాదు. మీ పనులు మీరు చేసుకోండి, కానీ దేవుడిని గుర్తు చేసుకోండి. సో దేవుడిని అప్పుడప్పుడు స్తుతించుకుంటూ ఉండాలని చెప్పేసి అర్థం, దాని అర్థం సరెండర్ అంటే. సో నెక్స్ట్ చూడండి, ఎంపసైజ్డ్ ది బోత్ నిర్గుణ అండ్ ది సగుణ భక్తి. ఇక్కడ విగ్రహారాధన చేయలేదు అంటే ఎవరు? నిర్గుణ, దేవుడికి లేదు. అంటే ఈ భక్తి మూమెంట్లో దేవుడిని రూపంతో పూజించే వాళ్ళని ప్రోత్సహించారు, దేవుడికి రూపం లేకుండా పూజించే వాళ్ళని ప్రోత్సహించారు. సో ఇప్పుడు విగ్రహారాధన చేయలేదు మీరు, నిర్గుణ శక్తి అని చెప్పేసి వాడిని బయట తోసలేదనమాట. కాబట్టి ఇద్దరు కూడా ప్రోత్సహించారు. కాబట్టి రాసుకోండి, ఇందులో మీరు ఇటు ప్రమోట్స్ బోత్ సగుణ అండ్ నిర్గుణ సెక్స్ అని రాసుకోండి, లేదా రాసుకోండి లైన్ అంతా రాసుకోండి. మీరు రాసుకోండి, ఇందులో నిర్గుణ అండ్ సగుణ శాఖలను కూడా ప్రోత్సహించారు. ఇందులో నిర్గుణ, సగుణ శాఖలను కూడా ప్రోత్సహించారు. నెక్స్ట్ సాల్వేషన్ త్రూ భక్తి మూమెంట్. సాల్వేషన్ అంటే ఏంటి? బుద్ధిజం జైనిజం చెప్పాను కదా, మోక్షం ఎలా వస్తుందంటే భక్తి మూమెంట్ ద్వారా. సో భక్తి మూమెంట్ ద్వారా, భక్తి ఉద్యమం ద్వారా మోక్షం పొందటం. భక్తి మూమెంట్ ద్వారా మోక్షం పొందడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తను తెలుసుకోవడం అంట, ప్రపంచం అంతా తెలుసుకొని తన ఒక మెచ్యూర్ ఫేజ్కి రావడం అని చెప్పేసి కంప్లీట్గా మోక్ష మార్గం పొందటం ఎలా అని రాసుకోండి మీరు. అంటే మోక్షం అనే కాన్సెప్ట్ ఉందన్నమాట ఇక్కడ. సాల్వేషన్ అనే కాన్సెప్ట్ భక్తి మూమెంట్లో ఉంది. తర్వాత చూడండి, ఓపెన్ మైండ్నెస్ అబౌట్ ది రిలీజియస్ మ్యాటర్స్. సో మతాలకు సంబంధించి పురోహితులు ఏదో మాట్లాడుకొని, కింద వాళ్ళు ఏదో మాట్లాడుకొని, ఇంకొక వర్గం ఇంకోలా మాట్లాడుకొని, అలా కాకుండా ఓపెన్నెస్గా ఉండాలి. హిందూ మతం అంటే మనమంతా ఒక్కటే. సో అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, రాజు అయినా సరే, భటుడైనా సరే, సేనాడైనా సరే, పురోహితులైనా సరే, వ్యాపారైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఒకే భావంతో ఉండాలి.
అని చెప్పేసి కూడా భక్తి మూమెంట్ చెప్పడం జరిగింది. అందుకే ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసింది అనమాట భక్తి మూమెంట్. సో కాబట్టి రాసుకోండి ఓపెన్ మైండ్నెస్ అబౌట్ ది రిలీజియస్ మ్యాటర్స్ అనమాట. ఓపెన్ మైండ్నెస్ చాలా రాసుకుంటారా టెక్నాలజీ చెప్తాను ట్రాన్స్లేషన్ నీట్గా. ఓపెన్ మైండ్నెస్ అబౌట్ రిలీజియస్ మ్యాటర్స్, మతంపై రాసుకోండి, మతంపై విశాల దృక్పథంతో, విశాల హృదయం అంటారు కదా, విశాల దృక్పథంతో ఉండటం అంటే మతంపై విశాల దృక్పథం అనమాట. విశాల హృదయం అంటే ఏంటి? సో అందరిని ఆదరించడం, అందరి పట్ల ప్రేమను పెంచడం, అందరి పట్ల బాగుండడం, వ్యవహరించడం. సో అట్లా విశాల దృక్పథం అంటే అందరిలో ఒకే భావన ఉండటం అని చెప్పేసి అర్థం. విశాల దృక్పథం అనేది ఉండాలన్నమాట. విశాల దృక్పథం అంటే ఒకే మాట, అందరూ కూడా మతం మీద ఒకేలా ఉండాలని చెప్పేసి అర్థం. నెక్స్ట్ రిజెక్టెడ్ ది క్యాస్ట్ డిస్క్రిషన్స్ అండ్ ది బిలీవ్డ్ ది ఈక్వాలిటీ అమంగ్ ఆల్ హ్యూమన్స్. కుల వ్యవస్థను నిర్మూలించి ఆ సమానత్వాన్ని ప్రోత్సహించాలి అందరి పట్ల. కాబట్టి రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు డిస్ట్రిక్షన్స్, కుల వివక్షతని లేదా కుల వ్యవస్థని ఎలా అయినా రాసుకోండి. కుల వివక్షతని నిర్మూలించి అందరి మధ్య సమానత్వాన్ని ఉండే భావన ఎలా అయినా రాసుకోండి. అంటే మనుషుల మధ్య ఇక్కడి నుంచి ఎలాంటి క్యాస్ట్ కుల వివక్షత అనమాట. సో అప్పట్లో కుల వివక్షత ఎక్కువగా ఉండేది. కుల వివక్షత, సమానత్వం అనే కాన్సెప్ట్ రావాలి, సమానత్వం అనే కాన్సెప్ట్ రావాలి. ఇది కట్ చేసి సమానత్వం, ఇక కుల వివక్షత ఉండకూడదు, సమానత్వం ఉండాలని చెప్పి చెప్పారనమాట. ఎప్పుడు వచ్చింది భక్తి మూమెంట్? ఆల్మోస్ట్ మనకి 7th century అంటే 700 నుంచి స్టార్ట్ అయింది, 700 CE నుంచి. సో అర్థమైందా? సో అప్పట్లో రాజులు వీళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, అప్పట్లో కుల వివక్షత ఎక్కువగా ఉండేది అనమాట. కులాలన్నీ ఎవల్యూషన్ అవుతున్నాయి అప్పుడే. సో కాబట్టి మనుషుల మధ్య కుల వివక్షత అంటరానితనం మధ్య లేకుండా సో అందరూ కూడా సమానం అనే భావన తీసుకొచ్చింది అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ చూడండి, రెబల్డ్ అగైన్స్ట్ ది అప్పర్ క్యాస్ట్ డామినేషన్ అండ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్. సో అర్థమైందా? ఇప్పటి వరకు ప్రజల్ని అణచివేస్తున్నటువంటి సంస్కృత భాషను కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. అర్థమైందా? రీజనల్ లాంగ్వేజ్ని బాగా ప్రోత్సహించారు. సో ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన పుట్టింది ఇక్కడ కేరళ కెలాడి అనే విలేజ్లో పుడతారు, అంటే ఆయన మలయాళీ. సో అర్థమైందా? రామానుజాచార్యులు తమిళనాడు. సో త్యాగరాజ ఇట్లా చాలా మంది ఉంటారు మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా. కాబట్టి రీజనల్ లాంగ్వేజ్ని బాగా ప్రోత్సహించారు. అప్పర్ క్యాస్ట్ డామినేషన్, సో అగ్రవర్ణాల యొక్క అణచివేతని వీళ్ళు కంప్లీట్గా నిర్మూలించాలని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి రాసుకోండి, అగ్రవర్ణాల అగ్రకులాల, సో అగ్రకులాల ఆధిపత్యాన్ని, అగ్రకులాల మరియు తెలుగు మీడియం వాళ్ళు అగ్రకులాల అండ్ సింబల్ పెట్టుకొని సంస్కృత ఆధిపత్యాలను మరియు మరియు అంటే సింబల్ వేసుకోవాలి, మీరు రాసుకోకూడదు మళ్ళీ టెర్మినాలజీ అంతా. మరియు సంస్కృత ఆధిపత్యాలను రిజెక్ట్ చేశారు అంటే తిరస్కరించారని రాసుకోండి. తిరస్కరించడం లేదా వ్యతిరేకించడం ఎలా అని రాసుకోండి. సో కాబట్టి వీళ్ళు ఒక అప్పర్ క్యాస్టే కాకుండా, అప్పర్ క్యాస్ట్ డామినేషన్ కాకుండా సంస్కృత లాంగ్వేజ్ని కూడా, సో బౌద్ధ మతం జైన మతం ఏవైతే ప్రోత్సహించాయో ఒకప్పట్లో అలానే వీళ్ళు కూడా రిలీజ్ అయ్యారనమాట. సంస్కృతం అనేది మిగతా వాళ్ళని సామాన్యంగా తొక్కేస్తుందని చెప్పేసి భావించారు. ఎందుకంటే సంస్కృతం అందరూ చదవకూడదు అప్పుడు. సో మీకు ఉపనయన అనే కాన్సెప్ట్ చెప్పాను కదా, ఉపనయన. సో ఉపనయన అంటే ఓన్లీ అగ్రవర్ణాలు మాత్రమే, అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాసు, వైశ్యాస్ వరకే చదువుతారనమాట ఉపనయనం అంటే. సో శూద్రులలో చదివేది కాదు. కాబట్టి సంస్కృత భాష ఎవరైతే చదువుతారో వాళ్ళని ఎలైట్గా చూస్తారు, రిచ్గా చూస్తారు అనమాట. సంస్కృత భాష తెలియని శూద్రుల్ని తక్కువగా చూస్తారు. సో అందువల్ల సంస్కృతాన్ని వీళ్ళు తెయించారు. సో అర్థమైందా? నెక్స్ట్ యూజ్ ఆఫ్ ది లోకల్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఫర్ ది ప్రీచింగ్ అనమాట. అయితే భక్తి మూమెంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే అనమాట. ప్రతి ఒక్కడు ఇప్పుడు తెలుగు ప్రాంతాలకు వెళ్తే తెలుగులోనే బోధించారు, తమిళ ప్రాంతాలకు తమిళ్లోనే చెప్పారు, సో నార్త్కి వెళ్తే హిందీలోనే చెప్పారు. ఏ లాంగ్వేజ్ ఏ భాషలోకి వెళ్తే అంటే ఏ ప్రాంతంలోకి వెళితే ఆ ప్రాంతంలో ప్రీచారు, అంటే ప్రీచ్ అంటే స్పీచెస్ ఇవ్వడం, ఉపన్యాసాలు ఇచ్చారు. అందువల్ల ప్రతి ఒక్క మానవులకి అంటే మనుషులకి బాగా ఎక్కిపోయింది అనమాట భక్తి మూమెంట్ అనేది. సో ప్రతి నరనరాలకి ఎక్కిపోయింది. సో అందువల్ల భక్తి మూమెంట్ బాగా సక్సెస్ అయింది. సో రాసుకోండి. సో వీరు ఉపన్యాసాలు వీరు అంటే సెయింట్స్ అని, వీరు యూజ్ ఆఫ్ దిలో వీరు ఉపన్యాసాలను ప్రాంతీయ భాషలలో ఇచ్చారు అని రాసుకోండి. ప్రాంతీయ భాషలలో ఇచ్చారు. కాబట్టి లోకల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషలు. సో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వీళ్ళు ఆ ప్రాంతీయ భాషలను చెప్పడం జరిగింది అనమాట. అందుకే భక్తి మూమెంట్ ఈ పాయింట్లోనే బాగా రీచ్ అయింది సామాన్యులకి. ఇప్పుడు మనం హిందూ మతంలో ఉన్నాము, బౌద్ధ మతం జైన మతం మనకి ఏవైతే ఇస్తుందో అదే హిందూ మతం కూడా ఇస్తుంది ఇప్పుడు. అలాంటప్పుడు మనం మతం ఎందుకు మారాలి? అవునా కదా? ప్రతి ఒక్కరు క్వశ్చన్ వస్తారా రాదా? ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నారు, సిటీలో ఉండే సౌకర్యాలన్నీ ఆ విలేజ్లో ఉన్నాయనుకోండి, అతను సిటీకి ఎందుకు వెళ్తాడు? సో జీవనోపాధి వర్క్ ఉంది, సో అన్ని టెక్నాలజీ ఉంది, వైఫై కనెక్షన్స్ ఉన్నాయి, సో కేబుల్ నెట్వర్క్ ఉంది, అన్నీ ఉన్నాయి అతనికి సిటీ లాగా సౌకర్యాలు మొత్తం వెళ్ళడు కదా. సో అట్లా వీళ్ళు బౌద్ధ మతం జైన మతంలో ఏ విధంగా అయితే వాళ్ళు పీపుల్కి బాగా రీచ్ అయిందో సామాన్య భాషగా, అలానే వీళ్ళు కూడా ప్రాంతీయ భాషలో ప్రోత్సహించారు.
అర్థమైందా? ఇది వచ్చే టైంకి అంటే భక్తి మూమెంట్ వచ్చే సమయానికి తెలుగు లాంగ్వేజ్, కన్నడ, తమిళ్, మలయాళం ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాయి అనమాట. మరాఠీ కూడా. సో మరాఠీ భాష కూడా చాలా డెవలప్ అయింది. కానీ మనకి జైన మతము, బౌద్ధ మతం ఉన్న సమయంలో ఓన్లీ ప్రాకృతపు పాలీ భాష మాత్రమే ఉంటాయి. అర్థమగది అని చెప్పేసి ప్రాకృతం ఉంటుంది. సో అర్థమైందా? చూడండి, క్రియేషన్ ఆఫ్ ది లిటరేచర్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్. వాళ్ళ రాసిన గ్రంథాలు, సో గ్రంథాలు కావచ్చు, బుక్స్ కావచ్చు, వాళ్ళకి వర్క్స్, పనులు కావచ్చు, అన్నీ కూడా ప్రాంతీయ భాషలో ఉన్నాయన్నమాట. సో సాహిత్యాన్ని కూడా ప్రాంతీయ భాషలో అభివృద్ధి చేశారు లేదా రూపొందించారు. సాహిత్యం, లిటరేచర్ కూడా ఇక్కడ నుంచి దేవుడికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి ఎలాంటి సాహిత్యం ఉన్నా కూడా ఇవన్నీ కూడా లోకల్ భాషల్లోకి అనమాట, ప్రాంతీయ భాషలోకి తీసుకొచ్చారు. సో అందువల్ల వాళ్ళకి ఉపన్యాసాలు ప్రాంతీయ భాషలో ఉన్నాయి. వాళ్ళు రాసిన గ్రంథాలు, కావ్యాలు, పద్య కావ్యాలు, అన్నమయ్య రాసిన కీర్తనలు ఏ భాషలో ఉన్నాయి? తెలుగు, ప్యూర్ తెలుగులో ఉంటాయి. సో ప్యూర్ తెలుగులో ఉంటాయి, అందుకే ఇప్పటికి కూడా మనకు అర్థమవుతాయి. సో అన్నమయ్య మూవీలో సాంగ్స్ అన్నీ కూడా అదేదో బయట నుంచి రాసినవి కాదు, ఆయన కీర్తనల నుంచి తీసుకున్నటువంటి లిరిక్స్ అనమాట అవన్నీ కూడా. సో అర్థమైందా? కాబట్టి అన్నమయ్య కీర్తనలు చూడండి తెలుగు భాషలో ఉంటాయి. మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి తెలుసు కదా, ఆమె కీర్తనలు కూడా చూడండి తమిళ్లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. సో త్యాగరాజ కీర్తనలు కావచ్చు, ఆయన తెలుగు పర్సన్ అనమాట. సో తెలుగు ఒరిజినల్ పర్సన్ అతను త్యాగరాజ, కానీ తమిళ ప్రాంతంలో సెటిల్ అయిపోయాడు. అర్థమైందా? సో ఆయనకి సంబంధించినవి కావచ్చు. సో ఇట్లా మనకి ఎక్కువగా లోకల్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పటికి కూడా మనకి ఐఐటీస్ ఉన్నాయి కదా, సో ఐఐటీస్లో కూడా ప్రాంతీయ భాషలో బోధించాలని చెప్పేసి ఒక కమిటీ వచ్చింది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్. సో జపాన్లో ఎక్కువగా వాళ్ళు జపనీస్ లాంగ్వేజ్ చెప్పుకుంటారు, రష్యా వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్ చెప్పుకుంటున్నారు. కానీ ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో మనకి ఓన్లీ ఇంగ్లీష్ భాష మాత్రమే ఎందుకు? సో ఇంగ్లీష్ భాషలో కంటే కూడా మాతృభాషలో చెప్తే ఇంకా బాగా రీచ్ అవుతుంది కదా సో అందరికీ, అట్లా అనమాట. కాబట్టి వీళ్ళు కూడా ప్రాంతీయ భాషలు బాగా ఫాలో అయ్యారు. సో ఇవన్నీ అనమాట ఇక్కడ ఉండే లక్ష్యాలు మొత్తం ఉండడం వల్ల భక్తి మూమెంట్ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అయితే అయిందనమాట అప్పట్లో. అంటే హిందూ మతం అనేది ఇక ఎక్కడ కూడా ఒక్క పర్సన్ కూడా వేరే మతంలోకి వెళ్ళలేదు. సో బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, ఇస్లాం మతంలోకి వెళ్ళకుండా కాపాడారు వీళ్ళంతా కూడా. అర్థమైందా? సో ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ కాకుండా ఇష్ట ప్రకారంగా జరుగుతాయి కదా మతాలు మార్పిళ్ళు, అటువంటి ఆగిపోయాయి అనమాట కంప్లీట్ గా. కానీ ఫోర్స్ఫుల్ గా మాత్రం ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ వీళ్ళు చేయించారు. బహుమని కింగ్డమ్ లో కూడా జరిగాయి అనమాట. కానీ ఇష్ట ప్రకారం అంటే ఇష్టంతో ఎవరు కూడా మత మార్పిల్ అనేది జరగలేదు. ఎందుకంటే భక్తి మూమెంట్ అనేది అందరిని కూడా ఆపింది అనమాట. అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. మనమంతా హిందువులము, వైదిక మతాన్ని ఫాలో అవుతున్నాము, మనమంతా సోదర భావంతో ఉండాలి, బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనమాట. అర్థమైందా? సో ఇట్లా ఇప్పుడు ఇదే కాకుండా మనకి వీరశైవం తెలుసా మీకు? వీరశైవం. సో శైవ మతంలోనే వీరశైవం అనమాట. బసవేశ్వరుడు తీసుకొస్తాడు. బసవేశ్వరుడు కర్ణాటకలోనే బసవేశ్వర కాలచూరి రాజుల దగ్గర ఉంటాడు. కాలచూరి రాజుల దగ్గర ఉండే ఒక మంత్రి అనమాట ఈయన బసవేశ్వరుడు, కాలచూరి కింగ్స్ దగ్గర. సో ఆయన వీరశైవం తీసుకొస్తాడు. శైవ మతంలో ఇంకో సెక్ట్ అనమాట, లింగాయస్ అంటారు కదా, వీళ్ళే లింగాయతులు. సో వీళ్ళు చాలా ఈయన తీసుకొచ్చిన సంస్కరణలు విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. బౌద్ధ మతం, జైన మతం ఏ మతంలో కూడా అంత స్పీడ్గా స్ప్రెడ్ అవ్వలేదు అనమాట. సో కుల వివక్షతని కంప్లీట్గా నిర్మూలించాడు. కులం అనేది ఉండదు. సో మతం అనేది ఉండదు. ఒకటి వీరశైవిజం, ఇంకా దేన్ని పూజించరు. బ్రదర్హుడ్ ఉంటుంది, అందరికీ బ్రదర్హుడ్ ఉంటుంది. సో మూఢనమ్మకాల మీద యుద్ధమే చేశారు బసవేశ్వరుడు. అర్థమైందా? ఇట్లా అనమాట. సో ఇవన్నీ కూడా ఈ భక్తి మూమెంట్కి సంబంధించిన లక్షణాలు.